ఇక మొదలెడదామా? మ్యాడ్ మూవీలో హీరోగా యాక్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ బామర్దన్ నితిన్ మెయిన్ లీడ్ గా వచ్చిన మూవీ ఆయ్. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే కార్తిక్ కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి తన సొంత ఊరైన అమలాపురానికి వస్తాడు. తన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయిన సుబ్బు, హరిలతో ఎంజాయ్ చేస్తూ తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు. అలా గడిపేస్తున్న కార్తిక్ పల్లవితో ప్రేమలో పడతాడు. మ్యారేజ్ చేసుకుందామనే లోపు పల్లవికి వేరే అబ్బాయితో పెళ్లి చూపులు అవుతాయి. ఆ పెళ్లికి పల్లవి కూడా ఓకే చెప్పడంతో కార్తిక్ మైండ్ పోతుంది. పల్లవి మనసు ఎందుకు మారింది, పల్లవి కోసం కార్తిక్ ఏం చేశాడు, చివరికి ఇద్దరు ఒకటవుతారా లేదనేది సినిమాలో చూడాలి. గోదావరి బ్యాక్డ్రాప్ లో ఒక చిన్న పల్లెటూరులో కథ నడుస్తుంది. మూవీ రన్ టైం 2 hours 20 minutes ఉంది. మాక్సిమం కామెడీతో లాగేశారు. లాస్ట్ లో చిన్న ఎమోషన్ టచ్ ఉంటుంది. కామెడీ చాలా చోట్ల వర్క్ అవడం వల్ల ఎక్కడ బోర్ కొట్టదు. మూవీలో క్యాస్ట్ పాయింట్ కూడా ఉంటుంది. ఆ పాయింట్ ని చాలా నీట్ గా డీల్ చేశారు. మూవీలో హీరో నితిన్ అయినా సినిమాని నిలబెట్టింది మాత్రం రాజ్ కుమార్ కసిరెడ్డి. ఈ మూవీలో మంచి రోల్ దొరకడమే కాకుండా చాలాసేపు స్క్రీన్ కూడా షేర్ చేసుకున్నారు. లవ్ సాక్రిఫైస్ అనే కాన్సెప్ట్ నుంచి మంచి కామెడీని పిండుకున్నారు. కసిరెడ్డి కామెడీ టైమింగ్, పంచెస్ బాగా పేలాయి. మూవీలో చాలా వరకు రైన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ సినిమాలో స్టోరీ కొత్త కథో గొప్ప కథో కాదు కానీ చూసి హ్యాపీగా నవ్వుకోవచ్చు. బీజిఎం అండ్ సాంగ్స్ కూడా బానే ఉన్నాయి. మూవీలో మొత్తం 4 సాంగ్స్ ఉన్నాయి. అందులో 2 రామ్ మిరియాల, ఇంకో 2 అజయ్ అరసాల అందించారు. గోదావరి పల్లెటూరు ఫ్లేవర్ కూడా హైలైట్ ఈ మూవీకి. ఫ్యామిలీతో చూడొచ్చు. నో అడల్ట్ సీన్స్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్.